with the specialization of artificial intelligence. So I'm very excited to present on the topic attitude is everything. Attitude is everything. Recently I heard something. Entante someone talking about something. Hey, that girl have attitude ra. What? Attitude. Elanti attitude? Positive, negative or neutral? చెప్పాలి కదా. అంటే నేనేం కన్వే చేయాలనుకుంటున్నానంటే యాటిట్యూడ్ అంటే ఇప్పుడు అందరికీ నెగిటివ్ అయిపోతుంది. యాటిట్యూడ్ అంటే ఏదో పొగరు, అహంకారం అలాంటివి అవుతుంది. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ద మీనింగ్ ఆఫ్ యాటిట్యూడ్. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ యాటిట్యూడ్ అంటే ద యాటిట్యూడ్ ఈస్ ద వే ఆఫ్ ఫీలింగ్స్, థింకింగ్ అండ్ బిహేవింగ్ టువర్డ్స్ ద పీపుల్. దెన్ వాట్? Towards the people, situations, etc. things. ఇవన్నీ ఏంటంటే యాటిట్యూడ్ అని చెప్పి అంటాం. ఓకే, ఇఫ్ ఓకే యాటిట్యూడ్ గురించి చెప్పే బాగానే ఉంది. ఒక పర్సన్ మనం ఎలా తెలుసుకుంటాం? హౌ వీ కెన్ సే ఎయిదర్ ఏ పర్సన్ విత్ ద యాటిట్యూడ్ పర్సన్ ఆర్ ఏ పర్సన్ విత్ ద నెగటివ్ పర్సన్ ఆర్ ఏ పర్సన్ విత్ ద న్యూట్రల్ పర్సన్? త్రూ ద ట్రైట్స్, లక్షణాల ద్వారా మనం తెలుసుకుంటాం. సో లెట్స్ సీ వాట్ ద ట్రైట్స్ ఆర్. ఫస్ట్, డౌట్ఫుల్. ఇది నెగిటివ్ యాటిట్యూడ్. నో, ఐ క్యాంట్. డౌట్ఫుల్ అన్నమాట. ఏంటంటే డౌట్ఫుల్, నేను చేయగలనా? అతను స్టార్ట్ కూడా చేసి ఉండడు ఆ ప్రాబ్లమ్ని. ఏంటంటే ఆ ప్రాబ్లమ్ అయినా సరే, సొల్యూషన్ అయినా సరే స్టార్ట్ కూడా చేసి ఉండడు. చేయకముందే నేను చేయగలనా, నా వల్ల అవుతుందా? ఎప్పుడు డౌట్ మైండ్ సెట్టే. కానీ పాజిటివ్ యాటిట్యూడ్లో ఎవరైతే ఉంటారో ఎస్ ఐ క్యాన్ కాన్ఫిడెంట్గా చెప్పగలడు. అవును, నేను చెయ్యగలను. చేస్తారో చేయడం తర్వాత సంగతి, ఆ సిచ్యువేషన్ ఏంటో తర్వాత సంగతి. అవును, నేను చెయ్యగలను అని కాన్ఫిడెంట్గా చెప్పగలడు. నెక్స్ట్ కమ్ టు ద యాటిట్యూడ్, ఐ మీన్ నెగిటివ్ యాటిట్యూడ్. నెగిటివ్ మైండ్ సెట్. ఎప్పుడు ఇలా జరిగితే నెగిటివ్గా జరుగుతుందేమో, జరగదో లేదో తర్వాత సంగతి. నెగిటివ్గా జరుగుతుందేమో, నెగిటివ్గా అవుతుందేమో. ఎవ్రీథింగ్ నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. వెన్ ఇట్ కమ్స్ టు ద పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ యాటిట్యూడ్ రెండు ఉంటుంది అతని దగ్గర. ఎప్పుడు పాజిటివ్. చిల్, చూసుకుందాం, ఏదైతే ఏముంది, ఏదైనా జరుగుతుంది, జరగని. చెడు జరిగినా కూడా వాడు మంచిగా అంటే పాజిటివ్గా మలుచుకుంటాడు. అలాంటి యాటిట్యూడ్ ఉండేవాడే పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం. నెక్స్ట్, పెసిమిస్టిక్. ఏ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఓన్లీ వరస్ట్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఎప్పుడు వరస్ట్ థింగ్స్ ఒక్కటే జరుగుతుంది, ఇలాగే ఆలోచిస్తాడు. వెన్ ఇట్ కమ్స్ టు ద positive person, optimistic. A person who always thinks only good things will happen in my life, only good things will happen. ante పాజిటివ్ జరగదు. పాజిటివ్ జరిగినా కూడా నెగిటివ్గా మార్చుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను, అంటే నెగిటివ్ థింగ్కి. ఒక ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అనడం అనేది పాజిటివ్, అందరూ నెగిటివ్ అనుకుంటారు. నో, బికాస్ ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. అది మనం తెలుసుకోవాలి. అలా ఫెయిల్యూర్ని కూడా వాడు పాజిటివ్గా ఆలోచిస్తాడు. ఎస్, ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఒక విషయం తెలుసుకోలేకపోయాను, ఓకే ఫైన్, నెక్స్ట్ టైం నేను చూసుకుంటాను, నేను బాగా చేయగలను అని చెప్పేసి అనుకుంటారు. నెక్స్ట్, అప్సెట్. ఏదైనా ఒక చిన్న విషయం, ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక చిన్న విషయం జరుగుతుంది. అన్ని పాజిటివ్గా జరుగుతుందంటే కుదరదు, అయ్యే పని కూడా కాదు. సో నెగిటివ్ జరిగిందంటే ఎందుకు ఇలా జరిగింది, ఏమైనా తప్పు చేశానా అంటే ఆలోచించాలి. ఆలోచించుకొని ఉండకూడదు, అదే పనిగా ఆలోచిస్తూ ఉండకూడదు. నెక్స్ట్ జరిగేది కూడా మనం మిస్ అయిపోతాం. ఎందుకంటే లైఫ్ ఈస్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ కదా. నెక్స్ట్, కామ్, చిల్. ఓకే, ఏమైనా జరిగిందా, అయింది, ఏదైనా రాంగ్ థింగ్ అయ్యిందా, ఓకే ఇక్కడ వదిలేస్తాం, నెక్స్ట్ ఆలోచిస్తాం, తర్వాత ఆలోచించుకుందాం, ఏం పర్లేదు. నెక్స్ట్, వరింగ్. ఏదైనా ఒకటి జరిగిందంటే ఇక్కడ వరింగ్, ఇంట్లో వరింగ్, ఎక్కడ చూసినా వరింగ్, ఎప్పుడు వరింగే. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద పాజిటివ్ యాటిట్యూడ్ పర్సన్ దగ్గరికి వస్తే పీస్ఫుల్. ప్రశాంతత ముఖ్యం రా లైఫ్లో అన్నిటికన్నా. ప్రశాంతంగా ఉంటే అన్నీ బాగా జరుగుతుంది. ప్రశాంతంగా ఉంటేనే మనకి మంచి థాట్స్ కూడా వస్తుంది. అలా ఎవరైతే అలా ఆలోచించగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే సక్సెస్ని వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి సక్సెస్ అనేది వస్తుంది. ఇది నేను 100% చెప్పగలను. నెక్స్ట్, ఫెయిల్యూర్. నేను చెప్పాను ఇందాకే, ఫెయిల్యూర్ అనేది రాంగ్ థింగ్ ఏం కాదు. కాకపోతే ఫెయిల్యూర్ రాకుండా చూసుకునేది కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇవన్నీ చేసామంటే ఫెయిల్యూర్ అనేది వస్తుంది, ఇవన్నీ చేసామంటే సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్, అన్మోటివేటెడ్. అతను ఒకటే మోటివేట్ అవ్వడు, పక్కన వాళ్ళు కూడా మోటివేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ రూమ్లో చూసుకుందాం. ఎవరైనా ఒక సార్చి క్వశ్చన్ అడుగుతారు, అడిగితే చెప్పాలంటే నీకేం తెలియదు అని చెప్పేది ఉంటుంది.
అలా డిమోటివేట్ చేసే వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు. అలా మనం ఒకవేళ డిమోటివేట్ చేసే దగ్గర ఉండేమన్నా కూడా మనం నైస్గా వాళ్ళ దగ్గర మనం వెళ్ళి చెప్పకూడదు మీరు డిమోట్ చేస్తున్నారు ఇటున్నారు అట్టున్నారు అని. మనమే సైలెంట్గా వాళ్ళకి గెలిపించాలి. నెక్స్ట్ మోటివేటెడ్. ఇతను ఒకటే మోటివేట్ అవ్వడు, ఇతనిలోనే మంచిని ఇంకొకరికి పంచాలనుకుంటాడు, మోటివేట్ చేయాలనుకుంటాడు. ఎస్ ఐఎమ్ మోటివేటెడ్, ఐఎమ్ ఫుల్లీ మోటివేటెడ్, కాబట్టి ఇంకొకరిని నేను మోటివేట్ చేయాలి అని చెప్పి అనుకుంటాను. ఓకే కీర్తన ఫైన్, ఇవన్నీ చెప్పావు, ట్రైట్స్ చెప్పావు, ఇవన్నీ ఉండాలని చెప్పావు. వాట్ అబౌట్ ద నెగిటివ్ పర్సన్ టర్న్స్ ఇంటూ ఏ పాజిటివ్ పర్సన్? అవ్వగలడా? ఎస్ డెఫినెట్లీ ఎస్ అవ్వగలడు. ఎలా అంటే త్రూ ద ప్రాక్టీస్. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి లెట్స్ సీ, యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్. స్టాప్ ద థాట్, it to be a positive, change it to be a positive. Stop that thought, change it to be a positive. ela ani cheppi let's see. Next, move to the first point. This is too hard, I can't do it, chaala kashtam, nen cheyalenu. Next, adi negative person, vaadu marchukovalఅనుకుంటే this may take time and hard work but I can do it. Sorry, any disturbance, ఏమైనా ప్రాబ్లమా? Any problem? నా వాయిస్ ఇంప్రెషన్ లేదా? నువ్వు చిన్నగా చెప్పాలా? ఓకేనా? ఓకే ఫైన్. దిస్ మే టేక్ టైమ్ అండ్ హార్డ్ వర్క్ బట్ ఐ క్యాన్ డూ ఇట్. పర్వాలేదు, కొంచెం టైం తీసుకుంటుంది, నేను హార్డ్ వర్క్ చేస్తా, నేను సాధిస్తా అని చెప్పి పాజిటివ్ మైండ్ సెట్గా మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే మనుషులు అనుకుంటే మారవందంటే ఏది లేదు, అంతా మన చేతుల్లో ఉంది. ఐఎమ్ బ్యాడ్ అట్ దిస్ అని వీడు అనుకుంటే వీడు ఎలా మార్చాలంటే, నువ్వేంద్రా బ్యాడ్ అట్ దిస్, యు ఆర్ గుడ్ అట్ దిస్. నీకు తెలియదు నీ గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఖచ్చితంగా సక్సెస్ నీకు వస్తుంది, అది నేను బాగా నమ్ముతాను. నెక్స్ట్, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్, ఇట్ మేక్స్ నర్వస్. అయ్యో నాకు ఉనికిపోతుంది, నా వల్ల కావడం లేదు, నేను చెప్పలేను, ఏం చెయ్యాలి? ఏంటిదా, ఎందుకు వచ్చావు, చెప్పాలి, చెప్పి తీరుతాం అని నెగిటివ్ పర్సన్ అనుకుంటే, నెగిటివ్ పర్సన్ మన పాజిటివ్గా ఎలా మార్చాలి తెలుసా? ఐ వాజంట్ దట్ బ్యాడ్, టుమారో విల్ బి బెటర్. ఈ రోజు పోతే పోనీ, రేపు నేను ఖచ్చితంగా చేయగలను. ఎందుకంటే నేను ఎందుకు వచ్చాను, నా సెల్ఫ్ని నేను మార్చుకునే దానికి. ఐ వాంట్ టు బికమ్ ఎ బెటర్ పర్సన్ ఇన్ మై లైఫ్, బెటర్ మారాలి, కాబట్టి అందుకు నేను వచ్చాను. కాబట్టి అతను అలా మారుతాడు. నోబడీ లైక్స్ మీ, ఇతను అనుకుంటాడు అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట. ఇతనే అనుకుంటాడు, అక్కడ యాక్చువల్లీ జరగదు. ఒక విషయం చెప్పేనా, మన లైఫ్లో 10% మనకు జరుగుతుంది, మిగతా 90% మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఇతనేమనుకుంటాడంటే నోబడీ లైక్స్ మీ అని అనుకుంటాడు. ఎవరు నన్ను లైక్ చేయట్లేదు, ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు లైక్ చేసుకో, ఒకరెందుకు నేను లైక్ చేయాలి? అలా ఎవ్రీబడి లైక్స్ మీ, అందరూ నా ఫ్రెండ్స్, అందరూ నా క్లాస్మేట్స్, నేను అందరినీ లవ్ చేస్తాను, వాళ్ళు నన్ను అందరినీ అంటే లవ్ అంటే మీరు అదే అనుకోనమ్మా, అదే ఇట్స్ ఎమోషన్. తప్పుగా అనుకుంటున్నారు చాలా మంది, కానీ లవ్ అనేది ఒక చెడ్డ పదం అయితే ఏది కాదు. మనం ఏదైనా ఏ పదమైనా మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది, మనం తీసుకునే ఇంటెన్షన్స్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్, ఐ మేడ్ ఏ మిస్టేక్. ఒక తప్పు చేశాను, చేస్తాం. ఎందుకు చేస్తాం? కరెక్ట్ చేసుకోవడానికి చేస్తాం. ఏదైనా ఒక తెలియలేదు, తప్పు చేసాం, ఏం చేస్తాం? కరెక్ట్ చేసుకుంటాం. వీరట్ ఐ మేడ్ ఏ మిస్టేక్ అని చెప్పి ఆ మిస్టేక్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, కానీ ఆ మిస్టేక్ ఎందువల్ల చేసామని అస్సలు ఆలోచించాడు. కానీ వీడిని ఎలా పాజిటివ్గా మార్చాలంటే, మిస్టేక్స్ హెల్ప్ మీ లెర్న్ బెటర్. ఓకే మిస్టేక్ చేశాను, ఏం పర్లేదు, ఆ మిస్టేక్ నుంచి నేను గ్రహించి కొత్తగా నేను మార్చుకుంటాను అని చెప్పి అలా చేస్తారు. ఓకే, ఈ ప్రాసెస్లో ఒక చిన్న స్టోరీ, కీర్తన ఇదంతా నువ్వు రాసేవు, ఓకే అంత బాగుంది, ఏదైనా ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్పగలవా అంటే, నేను అంత టైం తీసుకోను, ఎందుకంటే మీకు బోర్ కొట్టనియను, అది నా ఉద్దేశమే కాదు. ఓకే లెట్స్ స్టార్ట్. ఒక ఆయన 30 yearsకి లా కంప్లీట్ చేశారు. చేసి ప్రాక్టీసింగ్ కోసం వెళ్తే ఏ ప్రాక్టీసింగ్ లేదు, ఎవరు రాలా ప్రాక్టీస్ చేసేదానికి. ఎందుకంటే మీకు తెలుసు లాయర్లో చాలా విధాలు, క్రిమినల్ లాయర్, డివోర్స్ లాయర్, చాలా లాయర్ ఉన్నాయి, డివోర్స్ లాయర్. ఇలా చేసేదానికి వెళ్తే ఏమి రాలా. వాడి ఇంటికి వచ్చారు, ఆయన ఇంటికి వచ్చారు. వచ్చి ఒక టీవీ ముందు కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఏంది జీవితం 30 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా నేనేం చేయలేదు, ఏం సాధించలేదు, ఏం చేయాలి, ఇంతేనా నా జీవితం అని చెప్పి నెగిటివ్ థాట్ వచ్చిందని. వచ్చి రాగానే వెంటనే ఆలోచన స్టార్ట్ చేశాడు, ఇదేం కాదు, అసలు నేను ఇది కానే కాదు, నేను నెక్స్ట్ ఏం చెయ్యాలి, నేను నెక్స్ట్ ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ టీవీ పెట్టాడు. టీవీ పెట్టంగానే ఏమైందంటే, ఒక టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఏంటంటే ది మెంటల్ బ్యాంక్. మెంటల్ అనగానే అందరికి మెంటల్ అనుకోకూడదు. మెంటల్ అనేది ఇంకొక విషయం ఏంటంటే కాగ్నిటివ్. మెంటల్ని మనం కాగ్నిటివ్ అంటాం, అంటే మెంటల్ థింకింగ్, కాగ్నిటివ్ థింకింగ్ అని అంటాం. మెంటల్ బ్యాంక్ అనే ఒక అడ్వర్టైజ్మెంట్ని చూశాడు. చూడంగానే ఆయనకు ఒక ఆలోచన తట్టింది. అదొక క్యాంపెయిన్ అనమాట. అంటే సెషన్స్గా ఏవైనా ఒక టాపిక్ తీసుకునేసి ఆ టాపిక్ గురించి డిఫరెంట్గా వాళ్ళ మాటల్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. అండ్ వి గెట్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్ త్రూ దట్ టాపిక్. ఓకే, అదన్నమాట.
వెళ్ళాడు, సెషన్కి వెళ్ళాడు, రిజిస్టర్ చేసుకున్నాడు, విన్నాడు, అతను ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ సెషన్ ఏంటంటే యాటిట్యూడ్, ద పవర్ ఆఫ్ మైండ్. ఆ సెషన్ ఇది రియల్ స్టోరీ, నాట్ ఏ ఫేక్ స్టోరీ, దిస్ ఇస్ ఎ రియల్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ. విన్నాడు, అంత బాగుంది, అంత అనిపించింది. వి గెట్ సమ్ క్యూరియాసిటీ, తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, నాకు ఇది నచ్చింది. ఇప్పుడు అందరికీ ఓకే, మనకి ఏదైనా ఒక నచ్చిందంటే మనం ఏం చేస్తాం చెప్పండి, మీరే చెప్పండి. ఏదైనా ఒక విషయం నచ్చింది మనకి, ఆ విషయం గురించి ఇంకా ఏం చేస్తాం, థింక్ చేస్తాం. ఎలా? ఇంకా తెలుసుకోవాలి. ఫ్రమ్ సోర్సెస్ నుంచి, రిసోర్సెస్ నుంచి అన్ని వైపులో మనం థింక్ చేస్తాం. అలా అతను థింక్ చేసేసి కొన్ని బుక్స్ చదివి, ది పవర్ ఆఫ్ మైండ్, ద యాటిట్యూడ్, అబ్రహం లింకన్ వాళ్ళు రాసినంత, ఆథర్స్ వీరంతా వాళ్ళు రాసినంత, షేక్స్పియర్ వాళ్ళు రాసినంత విని ఆయనే ఒక బుక్ తయారు చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్. అదే బుక్ యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్. త్రూ దట్ యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్ అంటే ఆయన ఎందుకు రాయడం జరిగిందంటే, ఆయన లా కదా, ఎందుకు దీంట్లో మారాడు? ఆయన ఒక స్టెప్ ఎత్తాడు, దాంట్లో ఫెయిలియర్ అయ్యాడు, నేను ఇది కాదు అని తెలుసుకున్నాడు. త్రూ యాటిట్యూడ్ ద్వారా, దేని ద్వారా? త్రూ యాటిట్యూడ్ ద్వారా నేను ఇది కాదని తెలుసుకున్నాడు. నెక్స్ట్ ఆయన మారాడు, దేనికి? యాటిట్యూడ్ ద్వారానే, యాటిట్యూడ్లోకే మారాడు ఆయన. సో నేను ఇట్లా ఉన్నాను, నాలాగా చాలా మంది ఉన్నారు, కాబట్టి నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను ఎలా అయితే మారాను, నాలాగా చాలా మంది అవస్థపడుతున్నారు ఈ లోకంలో, కాబట్టి నేను ఐ వాంట్ టు షేర్ వాట్ ఐ హ్యావ్ అని చెప్పి ఆయన అందరికీ ఆయన నాలెడ్జ్ని చేశాడు, షేర్ చేశాడు త్రూ యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్ బుక్తో. దిస్ ఇస్ ద హూ ఈస్ నథింగ్ బట్ జెఫ్ కెల్లర్. ఈయన పేరే జెఫ్ కెల్లర్, ద ఆథర్ ఆఫ్ యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్. Last but not least, I believe that all power is within you. You can do anything and everything. Believe that. Don't believe that you are weak. అన్ని పవర్ మీలోనే ఉంది, మీరేమనుకుంటే అదే. ఈ స్టోరీ ద్వారా నేను ఒక మోరల్ చెప్పానా? అతను అనుకున్నాడు కదా, ఆయన టీవీ పెట్టాడు కదా, వెంటనే ఆ టీవీలో ఆయనకి సంబంధించి వచ్చింది. ఎలా వచ్చింది? మన ఆలోచించేదాన్ని బట్టే మనకి యూనివర్స్ కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మన ఆలోచన ఏదైనా కూడా మనం సరిగ్గా ఆలోచిస్తే డెఫినెట్లీ కరెక్ట్ గా జరుగుతుంది. సక్సెస్ మన ముందొచ్చి నిలబడుతుంది. అంటే ముందొచ్చి నిలబడుతుందంటే ఈజీగా నిలబడదు, మనం దానికి హార్డ్ వర్క్ చేయాలి. సో త్రూ హార్డ్ వర్క్ మనం ఏమైనా సాధించగలం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.